సో ఇద్దరు సీనియర్ వాళ్ళు ఈ యూత్తో పోటీ పడుతున్నారు సబ్జెక్ట్ తీసుకోవడానికి చేసి మార్పు. ఎందుకు అంటే మన లోపల అస్సలు మార్పు అనేది, నేను ఒకటే చెప్తాను, మా సెంటర్లో 1990s తర్వాత పుట్టిన వాళ్ళందరూ మార్పుకు సిద్ధంగా ఉన్నారు. ముందు ఉన్న వాళ్ళే కొంచెం కష్టంగా మారుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో భయాలు కావచ్చు, నమ్మకాలు కావచ్చు, లేకపోతే కుటుంబంలో మేము బయటకు వెళ్తే ఇంకా ఇబ్బందులు ఉంటాయి. ఆడవాళ్ళకి అది ఇబ్బంది. కానీ 90 తర్వాత వాళ్ళందరూ చాలా చక్కగా ఉండే అసలు ఎలా చేస్తున్నారు ధ్యానం అంటే 24 అవర్స్ పెడితే తర్వాత నెక్స్ట్ డే 14 అవర్స్ 16 అవర్స్ వాళ్ళకి వాళ్ళే కౌంట్ చేసుకుంటున్నారు. అంత బాగా ధ్యానం చేస్తున్నారు. సబ్జెక్ట్ కూడా అంత ఇదిగా చక్కగా, అంటే గురువు గారు చెప్పి మా సెంటర్లో రాసి ఉంటాయి, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. అవి మొత్తం అంటే రాగానే ఒక 20 minutes బుక్ చదవడం, ఆ బుక్ తర్వాత 2 hours కంపల్సరీ, 3 hours 2.5 hours కానీ 3 hours కూర్చోడానికి, అంటే జాబ్ వల్ల కుదరకపోతే ఒకవేళ వాళ్ళు లేట్గా వస్తే ఆ 2 hours 2.5 hours ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ లేదు అంటే 3 hours కూర్చోడానికి, ఇలా 24 hours పెట్టినప్పుడు బాగా కూర్చోడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఆ మార్పు అనేది మన లోపల నుంచి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనము ఎలా ధ్యానానికి వస్తున్నాము, ఎన్ని గంటలు చేస్తున్నాము అనే కాకుండా లోపల, అంటే ఇక్కడ ఏంటంటే మన లోపల ఎప్పుడైతే మారకుండా ఉంటాయో సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తున్నా కూడా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ఏజ్ తర్వాత మనకి ఫిక్స్డ్ షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఇందాక కూడా వీళ్ళు చెప్పారు, మన చుట్టాలై కూర్చుంటున్నాం. ఎంతమంది మెడిసిన్ వేసుకుంటున్నారండి? ఎంతమంది నో డాక్టర్ నో మెడిసిన్ అని ఫిక్స్ అయ్యారు? విన్నందుకు వేసుకుంటున్నారా? అయితే ధైర్యంగా చేయొద్దండి. 2009లో ఫిక్స్ అయ్యాను, సెప్టెంబర్ 2 నో డాక్టర్ నో మెడిసిన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యాబ్లెట్ వేసుకోవడం కానీ, అంటే అనుకోవచ్చు నీకేం వస్తుందిలే అని, కానీ మధ్యలో రావచ్చు కదా జలుబు, తలనొప్పి, ఇలాంటివన్నీ. సో ఎప్పటికప్పుడు ఏంటంటే మనల్ని మనం గైడ్ చేసుకోవడం, సెల్ఫ్ మోటివేషన్ ఒకటి. తర్వాత గురువు గారు అద్భుతమైన బుక్స్ ట్రాన్స్లేట్ చేయించారండి. ఆ బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. చాలా అద్భుతమైన బుక్స్ ఉన్నాయి, అవి చదవడానికి ట్రై చేయండి. చదవడం వచ్చిన వాళ్ళందరూ మనకి చక్కగా ఒక బుక్స్ అన్ని చదవడం, లేకపోతే ధ్యాన జగత్ ఉంది, స్పిరిచువల్ ఇండియా ఉంది, ఇవన్నీ బుక్స్ ఉన్నాయి. అంటే అవి చదవగలిగిన వాళ్ళు అవి చదవండి. కానీ ఎప్పటికప్పుడు మీకు అడగంగానే ఇవ్వడానికి రెడీగా ఉంటారు మాస్టర్స్ ఆన్సర్. ఆలోచన పరంగా అంటే ఇక్కడ రాంతో చెప్తారు కదా, ఆలోచనే దైవం అని. మన ఆలోచనలో ఎలా ఉంటున్నాం, మనకి కానీ మన శరీరానికి కానీ మన చుట్టూ ఉన్న పరిసరానికి కానీ మన ఆలోచన ద్వారా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మీ ఉత్సాహం చూస్తుంటే ఎలా ఉందంటే చక్కగా ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయి అప్పుడు లేని ఆనందాన్ని ఇప్పుడు పొందుతున్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనిపించింది. చాలా గొప్ప విషయం.